అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకొని సమాజంలోని ప్రముఖ మహిళలకు సమాజం యొక్క ఉన్నతికి తోడ్పడుతున్న మహిళా మణులకు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సత్కారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మహిళల ప్రాముఖ్యతని, వారి విస్వార్థ సేవను గుర్తు చేశారు. వారి సమాజంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకోవాలని, మహిళ ప్రతి అంశంలోనూ ప్రతి రంగంలోనూ రాణిస్తూ త్వరలోనే మగవారికి మించిపోతారని చెప్పారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ టీఏ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జాలిరెడ్డి, అపాస్మా రాష్ట్ర నాయకులు నేతాజీ సుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షులు శివశంకర్ రెడ్డి పాల్గొన్నారు. తనదైన రీతిలో సేవ చేస్తూ వారికి ఆరోగ్యమే లక్ష్యంగా పెట్టుకొని లక్ష్మి గారు ఎనలేని సేవ చేస్తున్నారు. వారికి ఒక్కసారి కరతాళ ధ్వనులతో సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. సుబ్బలక్ష్మి గారు, సీనియర్ అడ్వకేట్, నెల్లూరు. అన్యాయం జరిగిన మహిళలను అండగా ఉంటూ న్యాయవాద వృత్తికి పేరు తెచ్చినటువంటి దీశాలి, సమాజంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుగా గుర్తుకొచ్చేటటువంటి వ్యక్తి, ఎవరు వచ్చి ఏ సాయం కావాలన్నా తన మంచి హృదయంతో పొందుతున్నటువంటి శ్రీ వసుంధర గారిని మా యొక్క కామాక్షిదేవి గారు, కామాక్షిదేవి గారు ఏజీగా ఉన్నారు. ఆయన నేను ఉన్నాను అంటూ నెల్లూరులో 8వ డివిజన్ ప్రజలతో మమేకమయ్యి వాళ్ళ యొక్క ఆరోగ్య విషయాలు పట్టించుకుంటూ సమాజంలో చైతన్యాన్ని నింపుతున్నటువంటి కామాక్షిదేవి గారిని స్టేజ్ పైకి ఆహ్వానించి మా సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒక్కసారి చప్పట్లు గట్టిగా. గారు మల్లికా బేగం గారిని స్టేజ్ పైన ఉండి మేడంకి ఫెలిసిటేషన్ చేయవలసిందిగా కోరుతున్నాము. సుభాష్ని గారు, వర్షాలు వచ్చిన, వడదెబ్బ తగిలిన మంచు వేళల్లో మరేదో కావచ్చు, అన్ని వేళల్లోనూ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ వారి ఆరోగ్యమే నా ఆరోగ్యం అని చాటి చెప్తూ నెల్లూరులో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటూ పరుస్తారు. వారి యొక్క జీవితానికి వాళ్ళ కుటుంబంలోనూ వెలుగులు నింపుతారు. సార్ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. అరవింద్ గారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు భవిష్యత్తులో మీరు అనుకున్న లక్ష్యాలని, మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ గమ్యాన్ని అన్నింటినీ కూడా చేరుకోవాలని, అలాంటి శక్తి మీకు భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఒక సోదరుడిగా నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఈరోజు టీచర్స్ అసోసియేషన్కి సంబంధించి ఇలా ఒక చక్కగా ఒక ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం, ఫస్ట్లో శివ వచ్చి అడిగినప్పుడు టీచర్స్కి ఒక 10 మందికి ఫెలిసిటేషన్ పెట్టుకుంటాము టీచర్స్ డే, ఉమెన్స్ డే సందర్భంగా అని చెప్పడం జరిగింది. అయితే నేను సుబ్బారెడ్డి సార్కి కలవమన్నాను. ఇంకా అందరి వింగ్స్ వాళ్ళు ఉంటారు, అందరికీ చేద్దాము, అందరినీ కలుద్దామని. సో ఆ రూపంగా చాలామంది ఈరోజు ఇక్కడికి రావడం, వారందరితో కొద్దిసేపు మాట్లాడే అవకాశం దొరకడం, నాకు కొంచెం గిల్టీగా కూడా ఉంది ఇక్కడ కూర్చోవడం. ఉమెన్స్ డే అంటే మహిళలు కూర్చొని వాళ్ళతో మాట్లాడిస్తే బాగుంటుంది అని. సో అయితే ఉదయాన్న ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అక్కడ మహిళలు చెప్పారు, మేమే మా గురించి చెప్పుకుంటే ఏం లాభం, జెంట్స్ కూడా వచ్చి మా గురించి చెప్పినప్పుడు మాకు కూడా సంతోషంగా ఉంటుంది అని చెప్తే అది కూడా కరెక్టే అనిపించింది. సో అలా మీ ప్రత్యేకత అవన్నీ కూడా పురుషులు కూడా చెప్తున్నప్పుడు మీకు కూడా ప్రోత్సాహం ఉంటుంది. సో ఆయన చాలామంది ఇప్పుడు లక్ష్మీ మేడం మొదటిగా మాట్లాడారు. ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరు కానీ, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కానీ
ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అంటే నేను ఆమె గురించి కూడా ఎందుకు చెప్తున్నానంటే, జనరల్గా మహిళలు అంటే నాకు ప్రధానంగా కనిపించేది ఒక బాధ్యత కనిపిస్తుంది. అది ఏ పాత్రలోనైనా కానీ ఒక బాధ్యత, వాళ్ళ ఆ మాటల్లో కానీ, వాళ్ళ యాటిట్యూడ్లో కానీ, ప్రవర్తనలో కానీ, వాటన్నిటిలో కూడా ఆ రెస్పాన్సిబిలిటీ కనిపిస్తుంది. నేను చాలా కాలం టీచర్గా పనిచేశాను. అంటే 2019లో నేను రెడ్ క్రాస్ చైర్మన్ అయినాను. ఆ చైర్మన్ అయ్యేంత వరకు నేను ఒక టీచర్గా, ఒక కాలేజ్ కరెస్పాండెంట్గా ఫుల్ టైం పనిచేసేవాడిని. ఆ తర్వాత రెడ్ క్రాస్లో ఉన్నప్పుడు కూడా అలానే పనిచేశాను. ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యాను. ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా ఫుల్ టైం వర్క్ చేస్తున్నాను. అయితే టీచర్గా నేను పనిచేసేటప్పుడు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యేవాడిని. స్టూడెంట్స్ అంటే ఇష్టంగా ఉండేవాడిని. అలా మాట్లాడేటప్పుడు, ఆడపిల్లలతో మాట్లాడేటప్పుడు ప్రధానంగా వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, కష్టపడి చదువుకోవాలి, అమ్మ నాన్నకి మంచి పేరు తేవాలి, ఈ మాట వినబడేది. హలో, పేరెంట్స్ కష్టపడి కడుతున్నారు సార్ ఫీజు, నేను ఇంకా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలి అని ఆ బాధ్యత కనిపించేది. అంటే నా కుటుంబానికి నేను మంచి పేరు తేవాలి, అమ్మ నాన్న గౌరవాన్ని పెంచాలి, కుటుంబ సభ్యుల యొక్క ప్రతిష్టను పెంచాలనే తపన విద్యార్థుల్లో కనపడేది. దానికి తగ్గట్టు నాకు సుబ్బారెడ్డి సార్ కూడా చెప్తుండేవాళ్ళు, పాస్ పర్సంటేజెస్లోనైనా ర్యాంక్స్లోనైనా ఆడపిల్లలు టాప్లోనే నిలబడుతూ ఉంటారు మొదటి నుంచి. అలానే ఎంప్లాయ్మెంట్లో కూడా ఎక్కడ ఉద్యోగం చేసినా ఒక బాధ్యతగా పనిచేయడం, ఎక్కడో ఒక దగ్గర ఒక 5% 10% ఉంటే, నేను దాని గురించి మాట్లాడట్లా, 90% మహిళలంతా కూడా ఒక రెస్పాన్సిబుల్గా పనిచేయడం అన్నది మనం గమనిస్తూనే ఉంటాం. ప్రధానంగా కొన్ని సర్వీసెస్ తీసుకుంటే నర్సులు కనుకైతే మొదటి నుంచి ఎక్కువ మహిళలే ఉంటారు. ఎందుకంటే అంత సర్వీస్ చేసే బాధ్యత, ఓపికగా ఉండడాన్ని, రెస్పాన్సిబుల్గా తీసుకోవడాన్ని మహిళలు చేసినట్టుగా జెంట్స్ చేయలేరు కూడా. కాబట్టి నర్సింగ్లో కూడా ఎక్కువ మందికి మహిళలు కనపడతారు. ఆ సేవ చేసే మనసు కానీ, వాళ్ళని పేషెంట్స్ని కానీ ఎవరైనా కూడా దగ్గరకు తీసుకునే ఆ మనస్తత్వం, అంటే వాళ్ళ బిడ్డను ఎలా చూస్తారో అక్కడ వాళ్ళ యొక్క ఆ జాబ్ ప్రొఫెషన్లో కూడా ప్రతి ఒక్కరిని కూడా అలానే చూసేటువంటి బాధ్యత కనపడుతుంది. అలానే డాక్టర్స్ కూడా ఎక్కువ మంది మహిళలు సక్సెస్ అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళకు ఒక ఓపిక, ఓర్పు, తను తీసుకున్నటువంటి ప్రొఫెషన్ మీద ఉన్నటువంటి బాధ్యత, ఇవన్నీ కూడా మనకు కనపడుతుంటాయి. అందుకే మహిళల్ని సొసైటీ కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంది అన్ని రంగాల్లో కూడా. చాలా స్టూడెంట్గా ఒక బాధ్యతగా ఉండడం, అలానే ఎంప్లాయ్మెంట్లో కూడా మహిళలు ఒక బాధ్యతగా ఉండడం అన్నది మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా పాలిటిక్స్లో కూడా, రాజకీయాల్లో కూడా గడిచిన కొంతకాలంగా ఈ మధ్య మహిళలు సీట్ అంటే మహిళలే, ఐఐటి సీట్ అంటే మహిళలే, అంతా మహిళా లోకానికి దాసం అవుతుంది. ఒకప్పుడు జెంట్స్ మగవారు ఎలాగా మిమ్మల్ని ఆదేశించారో, ఆర్డర్ చేశారో, ఈరోజు మహిళ రాబోయే పార్లమెంట్లో ఒక మధ్య బిల్లు పాస్ అయింది. రాబోయే రోజుల్లో పార్లమెంట్లో కూడా దాదాపు 50% 30% ఆఫ్ ది మహిళలందరూ ఉండబోతున్నారు. మేమందరం కూడా మీ అందరికి సపోర్ట్ ఇస్తున్నాం.